క్రీస్తు భూమి మీదకు రావడం వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు రావడం వలన పరమార్థం ఏంటి? క్రీస్తు రాక పరమార్థం ఏంటి అనేటటువంటి యొక్క పాఠములో రెండవ పార్ట్, మీకు ముందుగా చెప్పినట్లుగానే మొదటి పార్ట్ రెండవ పార్ట్ ఉంటుందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వీడియో కొంచెం లెందీగా ఉండడం వలన, గంట దాటి ఉండడం వలన అంతసేపు చూడడం మీకు ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఉద్దేశముతో ఈ వీడియోని 2 పార్ట్ చేశాను. మొదటి పార్టు, రెండవ పార్టు, అవసరమైతే మూడవ పార్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మొదటి పార్ట్ మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను. చూడకపోతే దయచేసి ఈ వీడియో ఇక్కడితో ఆపేసి మొదటి పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్లోనికి వస్తే, ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటటువంటి విషయం మీకు తెలియాలి అంటే, మీకు తెలుసుకోవాలనుకుంటే ఎన్నో విషయాలు మీరు విని ఉంటారు. ఒక్కసారి ఈ వీడియో కూడా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు భూమి మీదకు ఎందుకు వచ్చాడో మనకు అందరికీ అర్థమవుతుంది. ఆయన రాకపోతే మనం ఏమి నష్టపోయే వాళ్ళమో మనకు అర్థమవుతుంది. ఆయన రావడం వల్ల మనకి ఏమి లాభం కలిగిందో మనకు అర్థమవుతుంది. క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవ సోదరీమణులు అందరూ కూడా దయచేసి ఈ వీడియో కనుక మీకు కనుక కనిపిస్తే దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు రాక పరమార్థం ఏంటి అనేటువంటి తమ్నైల్తో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 ఒకే తమ్నైల్తో ఉంటాయి. కాబట్టి ఈ 3 పార్ట్స్ చూసిన తర్వాత మీ విలువైనటువంటి విషయాన్ని, అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందు పార్ట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. భూమి మీదకు మనిషిని దేవుడు యథార్థవంతుడిగా పుట్టిస్తే, మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత పాపాత్ముడిగా మారిపోయాడని, పాపము వలన వచ్చే జీతం ఆత్మీయ మరణమైనటువంటి నరకము అని, నరకానికి మనుషులు వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు అని, పాపము మనిషికి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డు వస్తుంది అన్న సంగతి మనం ముందు వీడియోలో ఆలోచన చేస్తాం. ఇప్పుడు పాపము పోవాలి, మనుషులు అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని పాపము చేసి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. అందరూ పరలోక రాజ్యం రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నరులారా తిరిగి రండి అని దేవుని యొక్క ఆజ్ఞ మనకు ఉంది. కాబట్టి పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నటువంటి విషయం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు ఆజ్ఞ. నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో, నీ కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో, నువ్వు ఏ విధంగా గొప్పగా, మంచిగా, మర్యాదగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటావో, అలానే నీ పక్క వాళ్ళని, నీ సహోదరులను, నీ బంధువులను, నీ ఆత్మీయులు అందరిని కూడా నీకులాగే నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం దేవుని యొక్క ఆజ్ఞ. అలా కోరుకోని వారందరూ కూడా ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టే, ఆ పాపం చేస్తున్నట్టే. అలాంటి వారందరికీ పాప ప్రాయశ్చిత్తం కావాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలి, పాపమునకు పరిహారం జరగాలి. పాప పరిహారం జరగకపోతే, మనలో ఉన్నటువంటి పాపము పోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హత మనకు రాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు పాపము పోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, బంగారంతో పోదు, డబ్బుతో పోదు, వజ్రాలతో పోదు, విలువైన వస్తువులతో పోదు, గొప్పలతో పోదు, పేరు ప్రఖ్యాతులతో పోదు, దేనితోనూ మనలో ఉన్నటువంటి పాపం పోదు. కానీ దేనితో పోతుందో దేవుడే చెప్పాడు. బైబిల్లోంచి జాగ్రత్తగా చూసేటటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. ఏంటా దేవుడు పాపం పోగొట్టాలి అంటే ఏం చేయాలన్నాడు? లేవీకాండం 17వ అధ్యాయం, లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ప్రాయశ్చిత్తము జరగాలి అంటే రక్తము ప్రోక్షింపబడాలి, రక్తములో కడగబడాలి,
రక్తములో కడగడం అంటే మనిషి రక్తాన్ని తీసి దానితో స్నానం చేయమని దేవుడి యొక్క ఉద్దేశము కాదు. దేవుని ఉద్దేశము వేరు, ఈరోజు మనుషులు అనుకుంటున్నటువంటిది వేరు. అంటే ఒక పరిశుద్ధుడైన వాని యొక్క రక్తము మనిషిని పాపము నుంచి కడుగుతుంది. అది దేవుని యొక్క నియమం, దేవుని యొక్క విషయం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. మనుషులలో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే పరిశుద్ధుడైన వాని యొక్క రక్తములో మనము కడగబడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా, రక్త ప్రోక్షణ జరగకుండా, రక్తమును కార్చకుండా, రక్తమును చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు అంటున్నాడు. అంటే రక్తము చిందించబడాలి అట. మనుషులలో ఉన్నటువంటి పాపము పోవాలి అంటే ఎందుకు పోవాలి? పాపం పోకపోతే మనిషికి పరలోక రాజ్యం లేదు. నిత్య సంతోషకరమైన ఆకలి, దప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఏమీ లేకుండా నిత్యము సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యమునకు మనుషులుగా మనం వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి పాపము పోవాలి. క్రైస్తవేతరులైన దైవగ్రంథం ప్రకారంగా చెబుతుంటే పాపం పోవాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి, రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడితే తప్ప మనుషులు చేసినటువంటి పాపము పోదు అని దైవవాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మరి భూమి మీద ఏ మనిషి అయినా పరిశుద్ధునిగా ఉన్నాడా? రక్తం అందరి రక్తము కూడా కాదు, పరిశుద్ధుని రక్తం, పరమాత్ముని రక్తం, పాపము చేయనటువంటి వాని రక్తం, నిర్దోషి అయినటువంటి వాని రక్తం, పాపము చేయనటువంటి వాని యొక్క రక్తము కనుక చిందించబడితే మనుషులుగా మన పాపాలు పోతాయి అంటున్నాడు దేవుడు. భూమి మీద పరిశుద్ధుడైన వాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే, భూమి మీద పరిశుద్ధుడైన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను చూచి పరిశీలించెను. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని అంటే దేవుణ్ణి పరిశుద్ధంగా ఉండి నమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారా? లేరంటున్నాడు దేవుడు. పవిత్రంగా ఉండి నమ్మేవారు లేరంటున్నారా? లేరంటున్నాడు. అంటే వివేకంగా, తెలివిగా, జ్ఞానముగా, దేవుడు నమ్మమన్నట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతూ దేవుడిని నమ్మేవారు ప్రపంచంలో లేరు అంటున్నాడు. వివేకము కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి నరులను చూసి పరిశీలిస్తున్నాడట. అంటే పరిశుద్ధుని కోసం దేవుడు పరిశీలిస్తున్నాడు. పరలోకం నుంచి భూమి మీద చూసి పరిశుద్ధుని కొరకు దేవుడు పరిశీలిస్తుంటే భూమి మీద ఏ ఒక్క మనిషి కనబడడం లేదట పరిశుద్ధినిగా, నీతిమంతునిగా, పవిత్రునిగా, పాపము లేనివాడిగా ఏ ఒక్క మనిషి కనబడడం లేదు. మరి ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? మనిషిలో ఉన్నటువంటి పాపము పోకపోతే పరలోక రాజ్యానికి అర్హత లేదు. మీకు బాగా అర్థం అవడానికి మరొక ఉదాహరణ చెబుతాను. జాగ్రత్తగా వినండి. మీరు బట్టల షాపుకి వెళ్ళారు. మీరు బట్టల షాపుకి వెళ్ళి మీకు కాకుండా మీ పక్క
పక్కింటి వాళ్ళకు ఒక చీర కానీ ఒక ప్యాంటు షర్ట్ కానీ, మగవాళ్ళు అయితే ప్యాంటు షర్ట్లో చీర సంథింగ్ ఏదో ఒకటి, మీకు కాకుండా మీ పక్క వాళ్ళు మిమ్మల్ని బట్టలు తెమ్మన్నారు, మీరు వెళ్ళారు. షాప్ అయిన దగ్గరికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకుని ఒక చీర తీసుకుని షాప్ అతనికి ఏం చెప్తారు, ఇండికి ఈ చీర తీసుకెళ్తున్నాను లేదా షర్ట్ ప్యాంట్ తీసుకెళ్తున్నాను, ఇది నాకు కాదు మా పక్కింటి వాళ్ళకి, వాళ్ళు రాలేకపోయినందువలన మమ్మల్ని తెమ్మన్నారు, ఇది నేను ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాను, ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఉంచేసుకుంటారు, నచ్చకపోతే మాత్రం తిరిగి మారుస్తారు అని చెప్తారు. అవునా? అవును. అప్పుడు బట్టల షాప్ అయినా ఏం చెప్తాడు, పట్టుకెళ్ళండి అమ్మా అంటాడు. కానీ ఏం చెప్తాడు తర్వాత, ఎలా పట్టుకెళ్ళారో అలాగే తెచ్చేయాలి. అంటే మడత నలిగిపోకుండా, చినిగిపోకుండా, పాడవకుండా, దుమ్ము ధూళి పట్టకుండా, ఎంత బాగా నీట్గా ఎలాగైతే మీరు మడతలు పట్టకుండా బాక్సులు పెట్టుకుని నీట్గా తీసుకుని వెళ్ళారో అదే విధంగా మడతలు పడకుండా, నుడతలు పడకుండా, పాడవకుండా, మట్టి అంటుకోకుండా జాగ్రత్తగా తెస్తే మారుస్తాను అంటాడా? లేకపోతే మీరు చింపేసినా పర్లేదు, మట్టి పూసేసినా పర్లేదు, నలిపేసినా పర్లేదు, తెచ్చేయండి తీసుకుంటాను అంటాడా? అలాగనడం. ఎలాగైతే నీట్గా మీరు పట్టుకెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఉంటేనే నేను మరలా ఇది అమ్మినటువంటి ఈ వస్తువుని, ఈ చీరను తీసుకుంటాను అంటాడు. ఇప్పుడు మనిషిని దేవుడు ఎలా పంపించాడు భూమి మీదకి? పరిశుద్ధంగా పంపించాడు, పాపము లేనివాడిగా పంపించాడు, యథార్థవంతుడిగా పంపించాడు. భూమికి వచ్చిన మనిషి ఎలా మారిపోయాడు? పాపము చేసి మరకలంటించుకున్నాడు, పవిత్రతను కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, పాపము చేస్తూ చేస్తూ చేసేసి ఉన్నాడు ఆల్రెడీ. అంటే మలినమైపోయాడు, కలుషితం అయిపోయాడు, మనకలు అంటించేసుకున్నాడు. దేవుడేమన్నాడు కీర్తనలో 93వ వచనంలో, నరులారా తిరిగి రండి అన్నాడు. అంటే ఎలా వచ్చినా పర్లేదు, పరలోక రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడా? అలాగనలేదు. మీరు ఎలా అయితే భూమి మీదకు వెళ్ళారో, మీరు ఎలా అయితే భూమి మీదకు పరిశుద్ధంగా, నిష్కలంకంగా, యథార్థవంతులుగా వెళ్ళారో అదేవిధంగా మరలా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పాపము లేనివారుగా వస్తేనే పరలోక రాజ్యానికి రాణిస్తాను అన్నాడు. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి పాపము చేసేసాడు ఆల్రెడీ. మనిషిలోని పాపం పోకపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నరకానికి వెళ్లకుండా మనిషిని పరలోక రాజ్యానికి రప్పించాలి అంటే మనిషిలో ఉన్నటువంటి పాపం పోవాలి. మనిషిలో ఉన్నటువంటి పాపం పోవాలి అంటే పరిశుద్ధుడైన వాని యొక్క రక్తము చిందించబడాలి, రక్త ప్రోక్షణ జరగాలి, రక్తంలో కడగబడాలి. భూమి మీద పరిశుద్ధులైన వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఎవ్వరూ కనబడడం లేదు. ఇప్పుడు ఎలాగా మనిషిని పరలోక రాజ్యానికి రానివ్వకుండా అడ్డుకట్టగా ఉన్నటువంటి పాపము మనిషిలో నుంచి తీసివేయాలి అంటే ఏం జరగాలి అని ఆలోచిస్తే మరలా దేవుడే చూడండి, దేవుడు మన పైన ఎంత ప్రేమ పెట్టుకున్నాడు చూడండి. మన పైన దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో చూడండి. మన కోసం దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి. ఏ ఒక్క క్షణం కూడా మనలను ఆయన విడిచిపెట్టకుండా మన నిమిత్తమే ఆయన తాపత్రయపడుతూ మనమందరము పరలోక రాజ్యంలోనికి వస్తే సంతోషంగా అందరూ కలిసి ఉండాలని ఆయన ఆశపడుతున్న ఆశ ఈరోజు ఎంతమంది తీర్చేవారుగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మనిషిలో ఉన్నటువంటి మనిషిలో ఉన్న పాపం పోవాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. పరిశుద్ధుడైన వాడు భూమి మీద ఎవడో లేడు. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత, ఎవరెతడు అంటే మన అతిక్రమములన్నీ అతని మీద మోపేశాడట.
మన అతిక్రమములన్నీ, మనం చేసిన దోషాలన్నీ, మనం చేసిన పాపాలన్నీ అతని మీద మోపడానికి దేవుడు ఇష్టంగా అతనిని మార్చుకున్నాడట. ఎవరతను? మన దోషాలను భరించడానికి వచ్చినటువంటి ఆయన ఎవరు? మన పాపాలను తీసివేయడానికి వచ్చినటువంటి ఆయన ఎవరు? మనం చేసిన పాపాలను ఆయన మీద వేసుకోవడానికి వచ్చింది ఎవరు అని ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా మనుషుల్లో పరిశుద్ధుడైన వారు ఎవరూ లేరు, పాపము లేని వారు ఎవరూ లేరు. పాపము పోకపోతే పరలోక రాజ్యం లేదు. పాపము పోవాలి అంటే మనుషుల్లో ఉన్నటువంటి పాపం తీసివేయాలంటే పరిశుద్ధుడైన వాని యొక్క రక్తం చిందించబడాలి. పరిశుద్ధులుగా భూమి మీద ఎవరూ లేరు. పాపము తీసివేయడానికి అవసరమైనటువంటి పరిశుద్ధులు భూమి మీద లేని కారణము చేత పరిశుద్ధుడైనటువంటి వారిని దేవుడు భూమి మీదకు పంపించినట్లుగా తెలుస్తుంది. ఎవరా పరిశుద్ధుడు? ఎవరు పాపము లేనివాడు ఎవరు అని ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని శిలువ మరణము పొందినంతగా మనుషుని ఆకారము ధరించుకుని భూమి మీదకు వచ్చినటువంటి పరమాత్ముడు ఎవరు? దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకు వచ్చేసాడు. మనిషి ధరించుకొని, మనిషి రూపమును ధరించుకొని, మనుషుని ఆకారం ధరించుకొని, మనిషి లాంటి రక్త మాంసాలు కలిగినటువంటి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడు. ఎందుకో తెలుసా? మనుషులుగా మనలందరినీ పాప విముక్తుల్ని చేయడానికి అవసరమైనటువంటి రక్తమును ఆయన కార్చడానికి, చిందించడానికి పరలోకంలో ఉన్నటువంటి దేవుడే దైవత్వాన్ని విడిచిపెట్టి కోటాను కోట్ల దేవదూతలతో గాన ప్రతిగానాలు చేయించుకునేటటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టి, ఆ సపర్యని విడిచిపెట్టి భూమి మీద మనుషులమైన మనందరి కొరకు మనుషుల పాప క్షమాపణ నిమిత్తం భూమి మీదకి వచ్చినటువంటి పరమాత్ముడే యేసుక్రీస్తండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరైనా 14వ వచనం చూద్దాం. 14వ వచనం. ఆ వాక్యము, ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూడండి, దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు భూమి మీదకు శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించాడు. 2000 సంవత్సరాల క్రితం మనుషుల యొక్క అపరాధముల నిమిత్తము బలైపోవడానికి వచ్చినటువంటి దేవుడే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఉండకపోతే మనకి పాప క్షమాపణే లేదు. పాప క్షమాపణ లేకపోతే, పాపము తీసివేయబడకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకర్రా అంటే మనుష్యుల యొక్క అపరాధముల నుంచి మనలను విముక్తి చేయడానికి. భూమి మీద పరిశుద్ధుడైనటువంటి వాడు ఎవరో కనబడని కారణం చేత పరమాత్ముడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చాడు. మళ్ళా యెషయా గ్రంథం భూమి మీదకు వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు కోసం చెబుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన
అక్రమములను బట్టి యేసుక్రీస్తు గాయపరచబడెను, మన దోషములను బట్టి యేసుక్రీస్తు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు మీద పడెను, యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును మనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మన అందరి దోషములను యేసుక్రీస్తు మీద మోపెను. ఎందుకంటే దేవుడు మన పైన ఉన్నటువంటి ప్రేమ, మనం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు గనక, మనం నరకానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు గనక, నిత్యాగ్ని దండలలో కాలిపోవడం దేవుడికి ఇష్టం లేదు గనక, వేదన పడడం దేవుడికి ఇష్టం లేదు గనక, తన ప్రియ కుమారుడుగా, మొదటి కుమారుడిగా, కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఆయన భూమి మీదకు పంపించి మన అందరి దోషాలునట ఎవరైతే యేసుక్రీస్తు కొరకు బతుకుతారో, యేసుక్రీస్తుగా మాదిరికరమైన జీవితాన్ని గడుపుతారో, ఎవరైతే రక్షకునిగా అంగీకరించి ఆయనలోనికి బాప్తీసం పొంది ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతుకుతారో అలాంటి వారి పాపములను తీసివేసి పరిశుద్ధినిగా చేయడానికి యేసుక్రీస్తునే దేవుడు భూమి మీదకు పంపి మన దోషాలన్నిటినీ ఆయన మీద మోపాడట. 10-11 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10-11 వచనాలు. అతడు నలగగొట్టుటకు, అనగా యేసుక్రీస్తుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధిని కలగజేసెను. అతడు అనగా యేసుక్రీస్తు తన్ను తానే అపరాధ పాప పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచింది. మనం అందరం ఆ రోజు సిలువ వేస్తున్నటువంటి వారు అందరూ చూస్తుండగా ఆయన బలైపోయాడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన, యెహోవా ఉద్దేశము, దేవుని ఉద్దేశము యేసుక్రీస్తు వలన సఫలమైందట. దేవుని ఉద్దేశం ఏంటి? ఎవ్వరూ నశించిపోవడం ఇష్టం లేదు, అందరూ పరలోక రాజ్యం రావాలి. పరలోక రాజ్యం రావాలి అంటే మనుషులందరూ పాపము లేనివారిగా ఉండాలి. పాపము లేనివారిగా ఉండడానికి అవకాశం లేదు, పాపం చేసేసారు. మనుషుల్లో పాపం పోకపోతే మరలా నీతిమంతులుగా మారే అవకాశం లేదు. నీతిమంతులుగా మారాలి అంటే పాపములు తీసివేయబడాలి. పాపములు తీసివేయబడాలి అంటే పరిశుద్ధుడైన వాని యొక్క రక్తము చిందించబడాలి. పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఎవరో కనబడడం లేదు. పరిశుద్ధుడిగా ఉన్నటువంటి, పరలోకంలో ఉన్నటువంటి, దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించి, యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఉన్నటువంటి కారణము చేత, ఆయన రక్తము చేత మనుషులందరినీ కడిగి మరలా పవిత్రపరిచి పరలోక రాజ్యానికి అర్హత సాధించుటకు అవకాశం కలిగించింది యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చినటువంటి కారణం. అతడు అనగా యేసుక్రీస్తు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయనలోనికి బాప్తిస్మము పొంది మారు మనస్సు పొంది నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థముగా తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, తన సమాజాన్ని సంరక్షించుకుంటూ, ఎవరికైతే అవకాశం ఉన్నంత వరకు అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ దేవుడి కొరకు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతారో అనేకులైన వారిని ఆయన రక్తము చేత నిర్దోషులుగా చేసి పాపమును తీసివేసి పరలోక రాజ్యానికి అర్హత పొందేలాగా చేయడానికి వచ్చినటువంటి మహనీయుడే యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో క్రైస్తవులైన వారికి తెలిసిందా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో క్రైస్తవేతరులకు తెలిసిందా? మనిషిలో కనపడనటువంటి పాపమును తీసివేసి పరలోక రాజ్యానికి యోగ్యత అనుగ్రహించడానికి యేసుక్రీస్తు భూమి మీదకు వస్తే, ఈరోజు యేసుక్రీస్తు వచ్చింది ఒక పండగ చేసుకోవడానికి అన్నట్టుగా క్రైస్తవులు మారిపోయారేంటి? యేసుక్రీస్తు వచ్చిన కారణాన్ని క్రైస్తవేతర సహోదరులకు ఏ క్రైస్తవుడు చెప్పగలుగుతున్నాడు? ఏ క్రైస్తవుడు క్రీస్తుని సమాజానికి చూపించగలుగుతున్నాడు? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మన పాపములను తీసివేయడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు.
మనలను కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యానికి అర్హత పొందడానికి అవకాశం వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు తప్ప, అందుకని అన్నాడు ఆయన, నా ద్వారా తప్ప నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేను మాత్రమే మిమ్మల్ని పరిశుద్ధినిగా చేయగలను, నేనే మిమ్మల్ని కడిగాను, నేనే నా రక్తాన్ని చిందించాను. తన ఒంట్లో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చి తన కోసం ఎవరైతే బ్రతుకుతారో, తన కోసం బ్రతకడం అంటే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా మరలా చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, మనము పాపముల విషయమై చచ్చిపోయాం. మనమంతా పాపము చేసిన మనమంతా ఆత్మీయ మరణానికి సిద్ధమైపోతున్నాం. అంటే నరకాగ్ని దండనకు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాం. మనమందరము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, మరలా చచ్చిపోయిన మనలను మరలా జీవింపజేయడానికి, పాపం చేసినటువంటి మనలను మరలా పరిశుద్ధపరచడానికి అతను అనగా యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనును. మన పాపాలని ఆయన మోసేటండి. మన కోసం ఎవరైనా చిన్న త్యాగం చేయడానికి ఇష్టపడతారా? ఎవరో ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు తన నిండు జీవితాన్నే మన కొరకు బలి ఇచ్చేసాడు. తను బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల్లో ఏ చిన్నపాటి సుఖము ఆలోచించకుండా, తన కోసం ఏమీ చేసుకోకుండా, కేవలము మన పాపను నిమిత్తమే, మన బ్రతుకు నిమిత్తమే, మన బాగు నిమిత్తమే, మన సంతోషం నిమిత్తమే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళడం నిమిత్తమే, తండ్రి కోరిక నెరవేర్చడం నిమిత్తమే తానే మన పాపములను మ్రాను మీద తన శరీరమందు మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రాచిన రక్తం చేత మనకు పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, మనలను మనం కోల్పోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని తిరిగి మనకి పెంచడానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు. నరకానికి వెళ్లకుండా తప్పించడానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ఇంత త్యాగమూర్తిని ఈరోజు సమాజం ఏమంటుంది? ఒక మత బోధకుడు అంటుంది. ఈయన మత బోధకుడు కాదు, ప్రపంచ మానవాళ్ళందరికీ రక్షకుడిన. మరణించిన తర్వాత వెళ్ళబోతున్నటువంటి నరకాన్ని తప్పించగలిగినటువంటి ఏకైక నాథుడు యేసుక్రీస్తు. యుగ యుగములు మనం నరకాగ్ని దండనలో ఉండకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకాలి. ఆయనలోనికి బాప్తిజం పొందాలి. ఆయన రక్తంతో కడగబడాలి. ఆయనలాగా మాదిరికరమైన జీవితం మనం అందరం బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నటువంటి ఆయన ఆజ్ఞను పాటించాలి. దేవుని పరిపూర్ణంగా ఆరాధించాలి. మనం చేయలేనంత వరకు సహాయం చేయగలగాలి. అందరికీ ఆమోదయోగ్యమైన మాదిరికరమైన జీవితాలు మనం బ్రతకాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ నుంచి చూద్దాం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే చూడండి, నీతిమంతుల కొరకు ఎవడో చచ్చిపోవడానికి ఎవడే ఇష్టపడ్డు? ఎవడైతే మనకి మనం ఇష్టపడతాం చెప్పండి? మనుషులుగా మనం పక్కవాడి కోసం ఏమైనా చిన్న హాని చేసుకోగలుగుతామో చెప్పండి? పక్కవాడి నిమిత్తం ఏదైనా చిన్న పని చేయడానికి తెగిస్తామో చెప్పండి? మనమైతే ఏం చేయము. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన భూమి మీదకు వచ్చి మన ఏడల ప్రేమను వెల్లడిపరుచున్నట్టనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు చనిపోయినటువంటి దేవుడైన క్రీస్తుని గూర్చి ఇంకెప్పుడు ఆలోచిస్తారు చెప్పండి? మన కోసం మరణించాడైనా. ఆయన మరణించి మనకు బ్రతుకునిచ్చాడు. ఆయన మరణించకపోతే మనకు బ్రతుకు లేదు. ఆయన రావకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఆయన రక్తము కార్చకపోతే మనకు పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే పాపం మనలోనే ఉండిపోతుంది. పాపం మనలోనే ఉండిపోతే దాని ద్వారా వచ్చేటటువంటి ఆత్మీయ మరణమైనటువంటి నరకానికి వెళ్ళి యుగయుగములు కాలవలసి వేదన పడవలసి వస్తుంది. ఆయన భూమి మీదకు వచ్చి మన నిమిత్తము చనిపోయాను కాబట్టి ఆయన రక్తం
రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. యేసుక్రీస్తు ద్వారానే ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఆయన రక్తములో కడగబడితే అనగా బాప్తిస్మం పొందాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, రక్షకునిగా అంగీకరించాలి, బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే పాత జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని వదిలేసి అందరితోనూ ఆమోదయోగ్యంగా, సఖ్యతగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, మోసము లేనివారిగా, కల్మషం లేనివారిగా, స్వార్థము లేనివారిగా, అసూయ లేనివారిగా ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారి పాపాలే పోతాయి. అలాంటి వారికే పరలోక రాజ్యం వస్తుంది. అది ఎవరైనా కానివ్వండి, క్రైస్తవులైనా కానివ్వండి, క్రైస్తవేతరులైనా కానివ్వండి. క్రైస్తవులైనంత మాత్రాన, బాప్తిసం పొందేసినంత మాత్రాన పరలోక రాజ్యం ఏమి వచ్చేయదు. కానీ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు క్రీస్తు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నావా లేదా? క్రీస్తు బ్రతకమన్నట్టుగా బ్రతికితేనే పరలోక రాజ్యం వస్తుంది. లేదు, బ్రతుకుతున్నానని నువ్వు అనుకుని భ్రమపడితే మరణించిన తర్వాత నువ్వు ఎదురు చూడనటువంటి లోకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. దిస్ ఈజ్ క్లియర్, దేవుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యంగా ఉగ్రతను రక్షించబడుతుంది. అలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుచున్నాము. మనం దేవుడు శత్రువులుగా మారిపోయాం. భూమికి వచ్చిన తర్వాత మన నచ్చినట్లుగా మన ఊహలు, మన ఆలోచనలు, మన బాధలు, మన విషయాలు, మనంతటా మనమే మన నిర్ణయాలతో బతుకుతున్నాం. ఈరోజు మోసాన్ని చేయమని దేవుడు చెప్పాడా? నేరాలు చేయమని దేవుడు చెప్పాడా? అబద్ధం ఆడమని దేవుడు చెప్పాడా? పక్కవాడిని హింసించమని, దూషించమని, ద్వేషించమని దేవుడు చెప్పాడా? ఇవన్నీ ఎవరి నిర్ణయాలు? నీ నిర్ణయాలు, నా నిర్ణయాలు. మనుషులుగా మనం చేసినటువంటి కార్యములను బట్టి దేవుడికి అవమానం వస్తుంది. మనం పాపము చేయొద్దని దేవుడు భూమి మీదకి పంపిస్తే, పాపము చేసి దేవుడికి శత్రువుగా మారిపోతే ఆ దేవుడే మనలా భూమి మీదకి వచ్చి తన కుమారుడైనటువంటి దేవుడైన యేసుక్రీస్తుని భూమి మీదకు పంపి ఆయన మరణం చేత మనలా ఆయనలో ఏకపరుచుకోవాలని ఆయన ఆశపడుతుంటే, ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనం బాప్తిసం పొందిన తర్వాత మనం కడిగినటువంటి దానిలో, రక్తములో మనం స్థిరంగా ఉండకుండా మనకు నచ్చినట్లుగా మనం బతికితే మనల్ని ఏమనాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. చూడండి, మనుష్య కుమారుడు అనగా ఎవరు? యేసుక్రీస్తు పరిచారం చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా, కొందరికి మాత్రమే కాదు అనేకులకు, ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా రక్షణ భాగ్యము పొందాలని ఆశపడుతున్నారో వారందరికీ. ఇందులో ఎటువంటి తారతమ్యము లేదు, ఎటువంటి భేదము లేదు. ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి రక్షణ భాగ్యము పొంది ఆయనతో కడగబడి ఆయనలో ఎమర్చబడి ఆయనలాగా బ్రతకాలని ఆశపడతారో వాళ్ళందరికీ ప్రతిగా అంటే మారుగా, విమోచన అంటే విడుదల, విమోచన అంటే విడుదల. క్రయము అంటే కొనుగోలు చేయడం, క్రయము అంటే కొనడం, విక్రయము అంటే అమ్మడం. అంటే క్రయము అంటే కొనుగోలుగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. అంటే ఇది ఇప్పుడు యేసుక్రీస్తు అనేకులను పాపము నుంచి విడుదల చేయడానికి క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చాడు. అంటే అనేకుల పాపముల నుంచి విడుదల చేసి పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు తన ప్రాణం ఇచ్చి కొన్నాడు మనలను. మనం చేసినటువంటి పాపాలకు ప్రతిఫలంగా ఆయన తన
ప్రాణాన్ని ఇచ్చేసాడు. సిలువమైన తన ప్రాణాన్ని ఇచ్చి మనలను మరలా పరిశుద్ధులుగా చేశాడు. తన ప్రాణాన్ని ఇచ్చి పాపాన్ని మనలో నుంచి తీసివేశాడు. తన ప్రాణం ఇచ్చి మనల్ని అనేకులకు ప్రతిగా విడుదల క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు కనుక భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని ఇవ్వకపోతే మనలో ఉండేటటువంటి పాపం అలాగే ఉండిపోయినటువంటి ఆ పాపము మనలను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా చేసును. అందరి పాపాలు పోతాయా? బాప్తీసం తీసుకున్నావు, బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవేతర సహోదరులారా. ఒక్కసారి యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటే అప్పటి వరకు నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాయి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు మారు మనస్సు పొంది నీ వల్ల ఎవరైతే నష్టపోయి ఉన్నారో, నువ్వు చేసినటువంటి ఆ తప్పులు పాపాల వల్ల ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో అలాంటి వారికి మరలా నువ్వు ప్రాయశ్చిత్త ప్రకారంగా నువ్వు వాళ్ళకి ఏ సహాయం చేయగలవో ఆ సహాయం చేసి వాళ్ళ దగ్గర నువ్వు పశ్చాత్తాపడి వాళ్ళకు నువ్వు బదులుగా ప్రతి పాపాన్ని తొలగించుకోవడానికి అవసరమైనటువంటి సహాయం చేసి యేసుక్రీస్తు బ్రతకమన్నట్టుగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు బ్రతకమన్నట్టుగా నీతిగా, నిజాయితీగా, మంచిగా, మర్యాదగా, యథార్థంగా క్రీస్తు ఏ విధంగా అందరినీ ప్రేమిస్తూ సఖ్యతగా సమాధానంగా బ్రతికాడో మనము అందరితో సఖ్యతగా సమాధానంగా బ్రతికితేనే మన పాపాలు తీసివేయబడతాయి. యేసుక్రీస్తులోనికి రక్షణ భాగ్యం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, పాత పాపాలు పోయిన తర్వాత మరలా కొత్త పాపాలు చేస్తే ఏమవుద్దో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూద్దాం. 6వ వచనం చూద్దాం. ఆయనతో అనగా యేసుతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యేసుక్రీస్తుతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతున్నామట. మనం సత్యములో నడవడం లేదట. మనమేమనుకుంటున్నాం, ఆయన నమ్మేసుకున్నాం, బాప్తిసం పొందేశాం, బైబిల్ కొనేసుకున్నాం, ఆదివారం ప్రార్థనకు వెళ్ళిపోతున్నాం, చాలా అనుకుని మనం పొరపాటు పడుతున్నామేమో. తప్పది. ఏమంటున్నాడు? ఆయన యేసుక్రీస్తుతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు లోకములో లోకానుసారంగా నడిచిన ఎడల అబద్ధమాడుచు సత్యము జరిగం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడట? యేసుక్రీస్తు ఎప్పుడు మన పాపాలను తీస్తారట? ఆయన రక్తం మన పాపాలను ఎప్పుడు తీస్తుందట? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. బాప్తిజం పొందిన వెంటనే పాపాలు పోతాయి కాదు, నువ్వు ఆయనతో కూడా నడిస్తేనే. నువ్వు ఆయనతో కూడా నడిచినప్పుడు నువ్వు పాపం చెయ్యవు. యేసుక్రీస్తులాగా నువ్వు మంచి మార్గంలోనికి వచ్చేస్తావు. ఆయనలాగా మాదిరికరమైన జీవితాన్ని గడపాలని ఆశపడతావు. యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు తప్పుడు మార్గంలోనికి ఇంకెళ్ళవు. నువ్వు తప్పుడు మార్గంలోనికి మోసాలు, నేరాలు, ఘోరాలు, అసూయలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు నీకు ఉన్నాయి అంటే నువ్వు వెలుగులో లేనట్టు. వెలుగు అనగా యేసుక్రీస్తు నీలో లేనట్టే. ఉన్నాడని నువ్వు భ్రమపడినంత మాత్రాన ఎటువంటి ఉపయోగము లేదు. యేసుక్రీస్తు నీలో ఉన్నట్లయితే నువ్వు వెలుగులోనే నడవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన కోసం జీవితం, మన చివరి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, మన అంతం వరకు, చివరి వరకు ఆయనతో కూడా వెలుగులో బ్రతికిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపముల నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పటట? నువ్వు వెలుగులో నడిస్తేనే. ఎంతవరకు? చివరి వరకు. క్రీస్తులాగా మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చివరి వరకు చూపించగలిగితేనే
నీ పాపముల నుంచి నిన్ను ఆయన పవిత్రునిగా చేస్తాను అంటున్నాడు. కేవలం ఆదివారం ప్రార్థనకు వెళ్తే సరిపోదు. కేవలం ఆదివారం ప్రార్థనకు వెళ్ళి 2 మాటలు విని వచ్చేసి లోకానుసారమైన జీవితాల్లో పడిపోయిన వారందరూ పాపాలు క్షమించబడవు. అలాంటి వారిలో పాపాలు అలాగే ఉండిపోతాయి, పరలోక రాజ్యానికి అర్హత పొందరు అంటున్నాడు దేవుడు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక బాగుంది, ఇంతవరకు బాగుంది. యేసుక్రీస్తు వారు మనం చేసినటువంటి పాపాలన్నిటినీ బాప్తిసం పొందిన తర్వాత మన పాత జీవితాన్ని వదిలేయకుండా మనల్ని అప్పటి నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి కొత్త జీవితంలో కూడా దేనికి వ్యతిరేకంగా పాపములు చేస్తూ బ్రతికితే మరలా ఆయన వచ్చి రెండవ రాకడలో మరలా ఆయన వచ్చి మన పాపముల నిమిత్తం మరలా బలైపోయి మరలా క్షమిస్తాడు, మరలా వేస్తాడు అనేటువంటి అపోహ ఎవరికే వద్దండి. ఒక్కసారి వచ్చి మన పాపముల నిమిత్తము బలైపోయాడు, రెండవసారి వస్తానని వాగ్దానం చేశాడు. రెండవసారి వస్తే ఏం జరుగుతుందో చూడండి. రెండవసారి వచ్చి కూడా మరలా మన పాపముల నిమిత్తం బలైపోతాడా, మనం క్షమించడానికి రక్తం కారుస్తాడా అని ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యం అనగా ఏంటి? వాక్యం. ఏంటి ఆ వాక్యం? యేసుక్రీస్తు వారు మన పాప క్షమాపణ నిమిత్తం వచ్చి మొదటి రాకడలో వచ్చి బలైపోయాడు. కాబట్టి మనము ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము వెలుగులోనే ఉండాలి. ఎంతవరకు అంటే అంతము వరకు ఉండాలి. మన ద్వారా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ మనం న్యాయము చేయాలి. జీవితాంతకాలం కూడా నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ దేవుడిని మహింపరుస్తూ ఆరాధన చేస్తూ యేసుక్రీస్తు లాంటి మాదిరికరమైన జీవితాన్ని, త్యాగపూరితమైన క్షమాగుణం కలిగిన ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మనము చివరి వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బ్రతకాలి. అలా బ్రతికితేనే పరలోక రాజ్యానికి వెళతాము అని తెలుసుకున్న తర్వాత, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఏడల పాపమునకు బలి ఇక ఉండదు అంటున్నాడు. మరలా బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, ఈరోజు బాప్తిసం పొందిన తర్వాత ఎంతమంది తాగుడు మానేశారు చెప్పండి? ఎంతమంది పక్కవాడిని మోసగించడం మానేశారు చెప్పండి? ఎంతమంది అబద్ధాలాడడం మానేశారు చెప్పండి? ఎంతమంది దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత మరలా లోకానుసారమైన జీవితాల్లో పడిపోలేదో చెప్పండి? అలాంటి వారు అందరిని గూర్చి మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఏముండదట? పాపమునకు రెండవసారి బాప్తిసం పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి ఆ పాపాలకు బలి ఉండదట. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి బుద్ధిపూర్వకమైన పాపాలకు ఇక బలి ఉండదట. కానీ ఏముండదట? 27వ వచనం చూద్దాం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఉండును. న్యాయమైన తీర్పు ఉంటుందట. విరోధులు అనగా దేవునికి విరోధులు ఎవరు? వాళ్ళు క్రీస్తుని నమ్మి క్రీస్తు కొరకు బ్రతకని వాళ్ళు, క్రీస్తుని నమ్మకుండా క్రీస్తు కొరకు బ్రతకనటువంటి వాళ్ళు, క్రీస్తులాగా మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించిన వాళ్ళు, క్రీస్తులాగా మాదిరికరమైన జీవితాలు అనగా నీతిగా, న్యాయంగా, మంచిగా, మర్యాదగా, యథార్థంగా, పవిత్రంగా కుటుంబాన్ని పోషించుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, పిల్లలను గౌరవిస్తూ, పిల్లలను ప్రేమిస్తూ, సఖ్యతగా సమాజంలో ఉన్న అందరితోనూ సఖ్యతగా, సమాధానంగా, మంచిగా, మర్యాదగా క్రీస్తు ప్రేమను చూపిస్తూ, క్రీస్తుల క్షమాగుణాన్ని కలిగి త్యాగపూరితమైన బుద్ధిని కలగకుండా లోకానుసారంగా జీవితాలను జీవించే వారందరికీ ఏముంటుందట? బలి ఉండదు. కానీ న్యాయమైన తీర్పు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని, నరకాగ్ని దండనే ఉంటుంది అంటున్నాడండి. రెండోసారి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరలా క్షమించడానికి రావడం లేదండి. రక్షించిన దేవుడే శిక్షించడానికి వస్తున్నాడండి. కాబట్టి ఆలోచించిందరా, ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, మనం మారు మనసు పొందిన తర్వాత మరలా పాప క్షమాపణ ఇంక ఉండదు. ఒక్కసారి పాపాలు క్షమించబడిన తర్వాత మరలా గనక నువ్వు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తే నీ కొరకు, నా కొరకు తీక్షణమైన అగ్ని, భయంకరమైన వేదన ఉంటుంది తప్ప మరలా క్షమించడానికి యేసుక్రీస్తు రెండవ రాకడలో రావడం లేదంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
28వ 9:28 ఎబ్రీయులకు రాసిన పత్రిక. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి మొదటిసారి అనేకుల పాపముల కొరకు అర్పించబడ్డాడు. మొదటిసారి. రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి మన పాపముల నిమిత్తం అర్పించబడ్డాడు. రెండవసారి తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, తన కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో, తనలాగే ఎవరైతే బ్రతకాలనుకుంటారో, తన రాజ్యవ్యాప్తి నిమిత్తం ఆలోచన చేస్తారో, దేవుని మనసు తెలుసుకుని, దేవుని ప్రేమను తెలుసుకుని, సమాజానికి ప్రేమను పంచుతూ అందరితో సఖ్యతగా సమాధానంగా కలిసిమెలిసి ఎవరైతే ఉంటారో, దేవుని ప్రేమను సమాజానికి చూపిస్తూ దేవుడు చెయ్యమన్నటువంటి పని ఎవరైతే చేస్తూ ఆయన రాకడ కోసం కనిపెట్టుకుని ఉంటారో అలాంటి వారిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడి కోసం బ్రతకనటకుండా, దేవుడు క్షమించిన తర్వాత కూడా, పాపాలు తీసివేయడం తర్వాత కూడా, మళ్ళీ బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ బుద్ధిపూర్వకమైన పాపాలు చేసిన వారిని శిక్షించడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు కనుక భూమి మీదకు వచ్చి ఉండకపోతే మనకు సంతోషకరమైన పరలోక రాజ్యము లేదు, శాంతికరమైన రాజ్యము లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మనం పండగ చేసుకోవడానికి కాదు, మన సంతోషాలను వెళ్ళబుచ్చుకోవడం కోసం కాదు. మంచిదే, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, కాదనడం లేదు. కానీ నీకోసం వచ్చినటువంటి యేసుక్రీస్తుని కూడా సంతోషపెట్టాలి కదా, నీకోసం ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని సంతోషపెట్టాలి కదా. దేవుడు సంతోషంగా ఉండాలి, దేవుడు సంతోషపడితే మనము సంతోషపడాలి. సమంజసం. దేవుడేమో కన్నీరు కారుస్తున్నాడు, దేవుడేమో బాధపడుతున్నాడు, దేవుడేమో ఆవేదన చెందుతున్నాడు. దేవుడి ద్వారా పుట్టించబడి, దేవుడి ద్వారా పాపక్షమాపణ పొంది, దేవుడు మన కోసం ప్రాణం అర్పించి ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించకుండా మన సంతోషం కోసం మాత్రమే లోకంలో బ్రతికితే మనల్ని ఏమన్నా ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చింది మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి అర్హత ఇప్పించడానికి. మనం మరలా అపవిత్రులుగా మారిపోతే పరలోక రాజ్యం ఇవ్వడు, కానీ నిశ్చయాన్ని దండనకు అప్పగించేస్తాడు. కాబట్టి క్రీస్తు రాక పరమార్థం మానవాళి రక్షణార్థం. క్రీస్తు రాక పరమార్థం మానవాళి రక్షణార్థం అని మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఓపికగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ మాటలు దయచేసి మధ్యలో ఆప్ చేయకండి. మీరు బాగా పూర్తిగా విని బైబిల్లో అలా ఉన్నదో లేదో పరిశీలించి నిజం అనిపిస్తే, మంచిది అనిపిస్తే అనేక మందికి షేర్ చేయండి. దేవుని పనిలో మీరును పాలిభాగస్తులు కండి. మీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించడం లేదు, కానీ ఈ మాటలు అనేక మందికి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, అనేక మందికి ఈ మాటలు వినిపించండి. నాతో పాటు దేవుని పనిలో మీరందరూ పాలిభాగస్తులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుతూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి, ఆశీర్వదించి, భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్.